రాణి పిలిచావా మమ్మీ? అసలు నీకు బుద్ధిందా? అంత పాటలేంటి గంతులేంటి? అదేమిటి మమ్మీ, ఆయన నా భర్తేగా. భర్త లేదు, బీరకాయ లేదు. ఈ క్షణం నుంచి నువ్వు అతనికి దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? నేను చెప్తున్నాను కాబట్టి. ఏమిటి మమ్మీ, అతన్ని పెళ్లి చేసుకోమన్నా చేసుకున్నాను, శోభనానికి రెడీ అవ్వమన్నా సరేనన్నాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక అబ్బా, ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది. ఇక మీదట ఏమి జరగకూడదని చెప్తున్నాను. కారణం ఏంటి మమ్మీ? అతని జాతకం మంచిది కాదట. 1 నెల రోజుల్లోగా శోభనం పెడితే అతని ప్రాణగండం ఉందట. అలా అని ఎవరన్నారు? నేను. ఏమిటే ఆరాలు తీస్తున్నావు? ఆరాలు అలా అని ఓ పెద్ద పంతులు గారు చెప్పారు. పిలుస్తున్నాడు మమ్మీ. ఏమిటి అలా గింజుకుంటున్నావు? పాపం, నేను దగ్గర లేకపోతే తను ఉండలేడు మమ్మీ. ఉండలేకపోతే ఊరేసుకుని చావని. ఏం చెత్తగారు, మంచి మూడ్ లో ఉండగా నా మిస్సెస్ ని పిలిచి ఊర్లు చావడాలు అంటున్నారు. నేనంటున్నది ఊర్లో చావడాల గురించి కాదు, మా అమ్మాయి కూరలో చావడాల గురించి. నిజం చెప్పకుండా ఈ డ్రామాలు ఏమిటి మమ్మీ? వివేక్, 1 నెల రోజుల దాకా మన శోభనం జరగకూడదని, జరిగితే నీకు ప్రమాదం అని ఎవరో పంతులు గారు చెప్పారట. ఎవడా పంతులు? గొంతు నిలువ చంపేస్తా. అయినా పెళ్లికి లేని ముహూర్తం శోభనానికి దేనికట? అదేమిటి అలా అంటారు? ఏ శుభకార్యానికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా. నేను కూడా మంచి ముహూర్తం చూసే పెళ్లి శోభనం చేసుకున్నాను. అయితే ఇప్పుడు వివేక్ మమ్మీ మీతో ఉంటోలేదు అంకుల్? ఏ రాణి, మా డాడ్ మాట్లాడేది మా మమ్మీ గురించి కాదు, ఆయన వదిలేసిన మొదటి భార్య గురించి. ఆవిడ అంత డేంజరస్ లేడీ? ఓ డేంజరస్ అని నెమ్మదిగా అడుగుతున్నావేంటి? షీ ఇస్ ఎ డెవిల్. తప్పు బాబు, ఎంతైనా ఆవిడ నీకు తల్లి లాంటిది కదా. సాటి ఆడది కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు అనుకుంటాను. అది కాదు బాబు, ఆవిడ నిన్ని బాధలు పెట్టుండకపోతే కట్టుకున్న భర్తను అలా వదిలేసి ఉంటుంది? మీరెన్నైనా చెప్పండి, ఆవిడ ఖచ్చితంగా గయ్యాలి, మహంకాళి. బాబు వివేక్, ఇప్పుడు రంభలాంటి నీ పెళ్ళాన్ని పక్కనుంచుకుని ఎప్పుడో నన్ను వదిలేసిన నా పెళ్ళాన్ని గురించి ఆలోచించడం అనవసరం, వేస్ట్. ఏమంటారు ప్రమీలాదేవి గారు? చూడండి, ఇప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయటం వల్ల వచ్చే ప్రమాదం లేదు, పేడ తట్టలేదు. మీకోసం సినిమా టికెట్లు తీసుకొచ్చాను. హ్యాపీగా సినిమా చూసి సంతోషంగా అలా అలా తిరిగిరండి. మంచి బట్టలు వేసుకెళ్ళండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. వెళ్ళనివ్వండి ప్రమీలాదేవి గారు, అన్నీ వదులుకుని ఉండటానికి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కదా. అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నా. ఏంటి చెల్లమ్మా, ఏంటి హడాడుగు తిరుగుతున్నావు? అన్నయ్య, రాణి సినిమాకి వెళ్ళింది కదా, 11:00 అవుతోంది, ఇంకా ఇంటికి రాలేదు. కుర్రకారు కదా, సినిమా అయ్యాక ఏ హోటల్గా వెళ్ళుంటారు. అవునవును, అన్నగారు చెప్పినట్టుగా ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. అదేంటండి, వాళ్ళు భోజనానికి వస్తున్నారని గారెలు, కోడి కూర రెడీ చేస్తున్నాను. వదినా, గారెలు అబ్బాయి వాళ్ళు వచ్చాక వేడివేడిగా చేయనా, ఇప్పుడా చేసేనా? నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా. మా వాడు ఆ రూమ్ ఖాళీ చేసినట్లేదు. బహుశా సినిమా అయిన తర్వాత అటు నుంచి అట్టే వెళ్ళి ఉంటారేమో. అయితే ఈ రాత్రికి వాళ్ళిద్దరూ ఆ హోటల్ రూమ్ లోనే ఉంటారా? అన్నయ్య, అదే నేనేం అనలేదమ్మా, అన్నగారు ఏదో చెబుతుంటేను. ఒకసారి హోటల్ ఫోన్ చేయి. తొందరగా చేయండి. ఎంత కొత్త మొగుడు పిల్లలైనా ముహూర్తం లేకుండా శోభనం చేస్తే వంశానికి అరిష్టం. పనంటే గుర్తొచ్చింది వదినా, అల్లుడి గారికి గారెలు గట్టిగా ఉంటే ఇష్టమా, మెత్తగా ఉంటే ఇష్టమా? మీకేమైనా తెలుసా? అబ్బా, నీ ఇష్టం వచ్చినట్టు. సరే చూడమ్మా, ఏంటి బావగారు, రాణికి ఏది ఇష్టమైతే అది చేయమ్మా. ఎందుకంటే ఈ మధ్య మావాడు కూడా రాణికి ఏది ఇష్టమైతే అది చేస్తున్నాడమ్మా. వాళ్ళిద్దరు అలా కలిసిపోయారమ్మా. అలాగేనండి. ఎంగేజ్ అండి. ఎవరు పోనా మన వాళ్ళ? అన్నగారు కరెక్ట్ గా టైం చూసి జోకేస్తారు. చిలిపి. మమ్మీ, రాణి వచ్చేసావమ్మా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటారు అంకుల్, వివేక్ దంచేశాడు. నిజంగా? అవును అంకుల్, మేము సినిమా నుంచి తిరిగి వస్తుంటే రోడ్డు మీద మాధవ్ ఎదురై మమ్మల్ని ఆపి పిచ్చి పిచ్చిగా వాగాడు. దాంతో వివేక్ రెచ్చిపోయి టుక్కు రేకొట్టేశాడు. ఆంటీ, ఓ ఆంటీ, రాణి చాలా చిలిపి. సినిమా చూస్తున్నంత సేపు రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడల్లా అబ్బో నన్ను చంపేసింది అనుకోండి. నేనా? నువ్వేగా మన తొడపసం పెట్టి. చూసారా చూసారా ఎంత అబద్ధాలు ఆడేస్తుందో. తనే నన్ను గిల్లి గిచ్చి అబ్బబ్బబ్బ నానాలని చేసేసింది అనుకోండి. సరే, భోజనానికి రండి. బాబు, అమ్మాయికి నీకు భోజన గదిలోకి పంపడం మాతో పాటే తింటారా? సరోజా, అందరం కలిసి భోజనం చేయాలిగా ఇంతసేపు వెయిట్ చేసింది. అవును. ఓకే ఓకే ఓకే, ఆంటీ చెప్పినట్టే చేద్దాం. ఆంటీ 2 నిమిషాలు స్నానం చేసి వస్తాను. కమాన్ రాణి, వీపుడు దుదు గాని కమాన్.
బుద్ధి చేసుకుందామా. రాణి రాణి నీకు ఆచిన్ రాణి కావాలనుకుంటాను. నీకెలా తెలుసు? ఏదిగో రాణి నీకెన్నిసార్లు చెప్పాను నాకు చెప్పకుండా గదిలోకి రావద్దని. అది కాదు మమ్మీ. ఆంటీ రాణిని నేనే ప్యాకాజానికి రమ్మన్నాను. అయినా మా గదిలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీరెవరు? నేను రాణికి జన్మనిచ్చిన తల్లిని. నాకు పిల్లనిచ్చిన అత్తగారు కూడా. కాబట్టే సాంప్రదాయానికి విరుద్ధంగా ఒకే గదిలో ఉండడం మా పద్ధతి కాదని చెప్తున్నాను. సారీ ఆంటీ, మీరే ఉద్దేశంతో మా ఫ్యామిలీ లైఫ్ అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు హెచ్చరిస్తే సరే అంటానికి నేను మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీని కాదు, చట్టబద్ధంగా రాణిని పెళ్లి చేసుకున్నవాణ్ణి. అందుకే రాణి మీద సర్వాధికారం ఉన్న భర్తగా రేపే రాణిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఏమిటి ఈవేళప్పుడు వచ్చావు? నిద్ర పట్టడం లేదా? నాకు నిద్ర పట్టకుండా చేయాలనేగా మీ ప్రయత్నం. నేనేం చేశాను? నా గుండెల్లో మంట పెట్టి నా మనసుని క్షోభ పెట్టి నా జీవితంతో ఆడుకుంటూ ఇంకా ఏం చేశాను అడుగుతున్నారా? ప్రమీల! ఆగిపోయారే, ఇంకా అరవండి. చిచ్చి, కన్న కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నారండి? రాణిని నా కూతురని చెప్పగలుగుతున్నావు కానీ నేను నీ మొగుడని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? ఆ, చూడండి, మీరు పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అందరికీ మహాపాతకం చుట్టుకుని మీతో పాటే మీ పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరాన్ని జరగనివ్వను. నేనే వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకోబాబని ఆ మాధవని అడుగుతాను. ఒకసారి పెళ్ళైన నీ కూతుర్ని ఆ మాధవ్ ఎలా చేసుకుంటాడు? చేసుకునేలా చేస్తాను కోటేశ్వరరావు గారు. అతన్ని బతిమాలతాను, భంగపడతాను, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నా ఆస్తి మొత్తం రాసిచ్చైనా మాధవతోనే నా కూతురి పెళ్లి జరిపిస్తాను.